నా పేరు దివ్య. నా పేరు నిహారిక. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వర్ని గ్రామంలో చదువుతున్నాను. మండలం వర్ని, జిల్లా నిజామాబాద్. మా గైడ్ టీచర్ పేరు సివిఆర్ నారాయణ. కోణంలోని కిరణాల కోసం పేపర్ని రోల్ చేసి ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము. బాణం గుర్తుల కోసం బ్రౌన్ పేపర్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం. తొలి భుజం కదలకుండా ఈ విధంగా అతికించుకుంటున్నాం. దీన్ని బిందువు అంటారు. రెండు బిందువుల గుండా పోయేదాన్ని సరళ రేఖ అంటారు. దీనికి ఇరువైపులా బాణాల గుర్తులు ఉంటాయి కాబట్టి ఇంత దూరంలో పొడిగించవచ్చు. దీన్ని రేఖాఖండం అంటారు. తొలి బిందువు తుది బిందువు ఉంటుంది. దీన్ని స్కేల్తో కొలవవచ్చు. దీనిని కిరణము అంటారు. ఒకవైపు తొలి బిందువు ఉంటుంది. ఇది బాణం గుర్తు ఉంటుంది కాబట్టి ఎంత దూరమైనా పొడిగించవచ్చు. కానీ దీనికి తుది బిందువు ఉండదు. రెండు కిరణములు కలిపి కోణం ఏర్పడుతుంది. కోణాలు రకాలు. కోణంలోని దీనిని తొలి భుజము, దీన్ని తుది భుజము అంటారు. ఇది శీర్షము, ఇది కోణం. 0 డిగ్రీలు ఉన్నదాన్ని శూన్య కోణము అంటారు. 0 నుండి 90 డిగ్రీల మధ్య ఉన్నదాన్ని అల్పకోణం అంటారు. 90 డిగ్రీలు ఉన్నదాన్ని లంబకోణము అంటారు. 90 నుండి 180 డిగ్రీలు ఉన్నదాన్ని అధిక కోణం అంటారు. 180 డిగ్రీలు ఉన్నదాన్ని సరళ కోణము అంటారు. 180 నుంచి 360 డిగ్రీలు ఉన్నదాన్ని పరావర్తన కోణం అంటారు. 360 డిగ్రీలు ఉన్నదాన్ని సంపూర్ణ కోణము అంటారు. ఇది తొలి భుజము అంటారు. ఇది ఎక్కడికి తిరగకుండా అలాగే ఉంటుంది. దీనిని తుది భుజము అంటారు. ఇది వార్చిలో ముళ్ళులాగా తిరుగుతూ వస్తుంది. దీనిని శీర్షము అంటారు. దీనిని కోణం అంటారు. ఇది శూన్య కోణం 0 డిగ్రీలు ఉంటుంది. ఎంపిక మందం పెరిగినా కానీ అల్పకోణం అవుతుంది. అల్పకోణం అల్పకోణం అల్పకోణం. లంబకోణానికి ఇంత తక్కువ ఉన్నా కానీ అల్పకోణం అవుతుంది. స్ట్రేట్గా వస్తే లంబకోణం అవుతుంది. లంబకోణానికి ఇంత పెరిగినా కానీ అధిక కోణం అవుతుంది. అధిక కోణం అధిక కోణం అధిక కోణం అధిక కోణం. అధిక కోణానికి ఇంత తక్కువ ఉన్నా కానీ అధిక కోణమే అవుతుంది. స్ట్రేట్గా వస్తే సరళ కోణం 180 డిగ్రీలు. సరళ కోణానికి ఇంతే పెరిగినా కానీ పరావర్తన కోణం అవుతుంది. పరావర్తన కోణం పరావర్తన కోణం పరావర్తన కోణం పరావర్తన కోణం. రెండు ఏకీభవిస్తే సంపూర్ణ కోణం అవుతుంది. ధన్యవాదములు.